అమెరికాకు చెందిన డేంజరస్ నేవీ ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో లంగరు వేసి నిలబడగా, మరోవైపు ఇరాన్ తన లాంగ్ రేంజ్ మిసైల్స్ను ఇజ్రాయెల్ వైపు మళ్లించింది. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఎందుకంటే 2026 సంవత్సరం సగం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసే శక్తిని కలిగుంది. రష్యా మరియు చైనా తమ పావులు కదుపుతున్నాయి. కానీ ఇదే సమయంలో యూరప్లోని ఒక ప్రశాంత దేశం ఫిన్లాండ్ నుండి ఒక స్వరం వినిపించింది. అది వాషింగ్టన్ నుండి తెహ్రాన్ వరకు ప్రకంపనలు సృష్టించింది. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్ బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. అది విని సూపర్ పవర్ సైతం అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ భీకర పోరాటాన్ని ఎవరైనా ఆపగలరన్నా, అమెరికా మరియు ఇరాన్లను ఒకే టేబుల్ ముందుకు తీసుకురాగలరన్నా అది ఏ పాశ్చాత్య దేశం వల్ల కాదు, కేవలం ఇండియా వల్ల మాత్రమే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, అసలు ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఇండియా పేరునే ఎందుకు తీసుకున్నారు? దశాబ్దాల నాటి ఈ శత్రుత్వాన్ని అంతం చేయడానికి ఇండియా వద్ద ఏవైనా మ్యాజికల్ ఫార్ములా ఉందా? వచ్చే కొన్ని నిమిషాల్లో మనం ఆ నిజాన్ని తెలుసుకుందాం. ఇవి బహుశా హెడ్లైన్స్లో నలిగిపోయి ఉండొచ్చు. మిడిల్ ఈస్ట్ గడ్డపై ప్రస్తుతం మందుపాతర్ల వాసన వస్తోంది. కానీ పరిష్కార మార్గం మాత్రం న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఉంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్ ప్రస్తుతం తెహ్రాన్ మరియు వాషింగ్టన్ మధ్య ఒక బ్రిడ్జిలా మారింది. దీన్ని 2 ఏళ్ల క్రితం ఎవరూ ఊహించుండరు. ఇది కేవలం డిప్లొమాసీ మాత్రమే కాదు, ఇది 2026 నాటి ఇండియా శక్తి. ఇది ప్రపంచాన్ని వినాశనం అంచున నుండి వెనక్కి తీసుకురాగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం హెచ్చరికలకే పరిమితం కాలేదు. 2026 ప్రారంభం నుండే సముద్ర మార్గాలపై ఆధిపత్యం కోసం యుద్ధం మొదలైంది. ఇరాన్ వెనక్కి తగ్గాలని అమెరికా కోరుకుంటోంది. కానీ ఇరాన్ తన సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడటానికి సిద్ధంగా లేదు. ఇటు ఇజ్రాయెల్ కూడా తన భద్రతకు ముప్పు వాటిల్లితే మౌనంగా ఉండబోనని స్పష్టం చేసింది. ఈ త్రికోణ సంఘర్షణలో ప్రపంచమంతా 2 వర్గాలుగా విడిపోతున్నట్టు కనిపించింది. కానీ అప్పుడే ఇండియా ఎంట్రీ ఇచ్చింది. ఇండియా అటు అమెరికా పక్షం వహించలేదు, ఇటు ఇరాన్కు మద్దతుగా నినాదాలు చేయలేదు. ఇండియా స్ట్రాటజిక్ అటానమీ అనే మార్గాన్ని ఎంచుకుంది. అంటే తన సొంత షరతులపై స్నేహం. ఇండియాలోని ఇదే గుణం దాన్ని ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన మధ్యవర్తిగా మారుస్తుందని ఫిన్లాండ్ ప్రెసిడెంట్ స్టబ్ భావిస్తున్నారు. గణాంకాలను ఒకసారి గమనించండి. 2026లో ఇరాన్తో ఇండియా వ్యాపారం రికార్డ్ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా చబహార్ పోర్టు పూర్తిగా ఆపరేషనల్ అయిన తర్వాత. మరోవైపు అమెరికాతో ఇండియా డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఇప్పటి వరకు లేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది. అలెగ్జాండర్ స్టబ్ ఇండియా సీజ్ఫైర్ చేయించగలదని అన్నారంటే దాని వెనుక ఒక పెద్ద లాజిక్ ఉంది. చైనా ఈ విషయంలో ఫెయిల్ అయింది ఎందుకంటే అమెరికా మరియు ఇజ్రాయెల్కు దానిపై ఇసుమంతైనా నమ్మకం లేదు. రష్యా తన సొంత సమస్యలో చిక్కుకుంది. ఇలాంటి స్థితిలో మిగిలింది కేవలం ఇండియా మాత్రమే. దీని మాటను ఇరాన్ అత్యున్నత నాయకత్వం వింటుంది మరియు వైట్ హౌస్ కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఈసారి ఇండియా ప్రపంచానికి ట్రబుల్ షూటర్గా అవతరిస్తుందని మీరనుకుంటున్నారా? ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన మలుపు ఇరాన్ వైఖరిని చూసినప్పుడు వస్తుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి మరియు భారత విదేశాంగ మంత్రి మధ్య గత 48 గంటల్లో 3 సార్లు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ చర్చలు కేవలం ప్రోటోకాల్ కోసం జరిగినవి కావు. సమాచారం ప్రకారం ఇండియా ఇరాన్కు ఒక పీస్ రోడ్ మ్యాప్ ఇచ్చింది. అందులో దాని ఆర్థిక భద్రతకు హామీ ఉంది. బదులుగా ఇరాన్ తన అడుగును వెనక్కి తీసుకోవాల్సుంటుంది. ఇండియా మధ్యలో ఉంటే డీల్ పక్కాగా జరుగుతుందని అమెరికా కూడా తెలుసు. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ సరిగ్గా ఇదే పాయింట్ను పట్టుకున్నారు. ప్రపంచ నిర్ణయాలు ఇకపై కేవలం G7 మూసి ఉన్న గదుల్లో మాత్రమే కాదు, ఇండియా సలహాతోనే జరుగుతాయని ఆయన గ్లోబల్ వేదికపై అంగీకరించారు. కానీ ఈ మార్గం అంత సులభం కాదు. మిడిల్ ఈస్ట్లో ఆయిల్ బావులపై ఆధిపత్యం కోసం పోటీ నెలకొంది. ఈ యుద్ధం ఆగకపోతే 2026 చివరినాటికి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి మరియు గ్లోబల్ సప్లై చైన్ పూర్తిగా ధ్వంసమవుతుంది. ఇండియాకు ఇది కేవలం శాంతికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన సవాలు కూడా. అందుకే ఇండియా తన పూర్తి డిప్లొమాటిక్ మషీనరీని యాక్టివ్ చేసింది. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ప్రకటన వాస్తవానికి ఇండియా పెరుగుతున్న స్థాయికి ప్రపంచం ఇస్తున్న గుర్తింపు. ఒకప్పుడు తన అవసరాల కోసం ఇతరుల వైపు చూసిన దేశం ఈరోజు ప్రపంచంలోని 2 అతిపెద్ద శక్తుల మధ్య రాజీ కుదిర్చే సామర్థ్యాన్ని కలిగి ఉండటం గమనార్హం. కొత్త విశ్వశక్తిగా భారత్. 2 పెద్ద దేశాలు ఘర్షణ పడినప్పుడు నష్టం మొత్తం మానవాళికే జరుగుతుందని చరిత్ర చెప్తోంది. కానీ 2026 నాటికి ఇండియా మూగ ప్రేక్షకుడిలా కూర్చోలేదు. తాను శాంతికి అనుకూలమని ఇండియా స్పష్టం చేసింది.
కానీ ఈ శాంతి సమానత్వపు షరతులపైనే ఉంటుందని చెప్పింది. ఇరాన్ ఇండియాను తన పాత మరియు అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా అభివర్ణించింది. మరోవైపు ఇండో పాసిఫిక్ ప్రాంతంలో ఇండియా లేకుండా తన పప్పులు ఉడకవని అమెరికాకు తెలుసు. ఈ డబుల్ లెవరేజ్ను ఇండియా అనుకూలంగా మార్చుకుంటోంది. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ స్టబ్ ఇండియాను మధ్యవర్తిగా పేర్కొన్నప్పుడు ఆయన మాటల్లో ఒక రకమైన నిస్సహాయత కూడా కనిపించింది. ఇది ఇప్పటివరకు తమను తాము ప్రపంచానికి యజమానులుగా భావించుకున్న పాశ్చాత్య దేశాల నిస్సహాయత. కానీ ఈరోజు వారు పరిష్కారం కోసం తూర్పు వైపు, ఇండియా వైపు చూస్తున్నారు. నిజంగా సీజ్ఫైర్ సాధ్యమేనా? టెక్నాలజీ మరియు మిజైల్స్ మాట్లాడుకునే ఈ 2026 కాలంలో చర్చల టేబుల్ మీద పరిష్కారం దొరుకుతుందా? యుద్ధం ఎవరికీ మంచిది కాదని తెహ్రాన్కు అర్థమయ్యేలా చెప్పడంలో ఇండియా విజయం సాధించింది. అలాగే ఒత్తిడి రాజకీయాలు పాతబడిపోయాయని వాషింగ్టన్కు సంకేతమిచ్చింది. ఇండియా చేస్తున్న ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్రపంచంలోని అత్యుత్తమ డిప్లొమాట్స్కు ఒక కేస్ స్టడీగా మారింది. జాతీయవాద ధోరణితో ఇండియా తన విదేశాంగ విధానాన్ని ఎంత సరళంగా మరియు అదే సమయంలో ఎంత కఠినంగా మార్చుకుందంటే ఈరోజు పెద్ద పెద్ద దేశాలు కూడా మన ముందు తలవంచక తప్పడం లేదు. ప్రపంచ వేదికపై ప్రకంపనలు. అలెగ్జాండర్ స్టబ్ ప్రకటన తర్వాత సోషల్ మీడియా నుండి గ్లోబల్ మీడియా వరకు ఇండియా గురించే చర్చ జరుగుతోంది. యుఎన్ చేయలేని పనిని ఇండియా నిజంగా చేయగలదా అని ప్రజలు అడుగుతున్నారు. నిజానికి ఇండియా ఇప్పటికే తెర వెనుక చాలా సాధించింది. గల్ఫ్ ఆఫ్ ఓమాన్లో ఉద్రిక్తతలు కొంత తగ్గాయి మరియు ఇరాన్ తన కొన్ని మిసైల్స్ను స్టాండ్బై మోడ్లో ఉంచింది. ఇది ఇండియా ఒత్తిడి ఫలితమా లేదా ఫిన్లాండ్ ప్రెసిడెంట్ సూచించిన ఆ పెద్ద ప్రకటనకు సంకేతమా? ఇండియా యొక్క ఈ కొత్త పాత్ర చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే మిడిల్ ఈస్టుకు తానే సుల్తాన్ కావాలని అది కలలుగనేది. కానీ ఇండియా దృష్టి ఏ పదవిపైనో లేదా హోదాపైనో లేదు. ఇండియా లక్ష్యం స్పష్టం: వ్యాపారం మరియు పురోగతి, ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోయే ఒక స్థిరమైన ప్రపంచం. మిడిల్ ఈస్ట్ యుద్ధం ఆగితే ఆ క్రెడిట్ అంతా ఇండియా నాయకత్వానికే దక్కుతుంది. ఫిన్లాండ్ వంటి దేశం ఇండియాపై ఇంత నమ్మకం ఉంచడం మనం కేవలం ఎదుగుతున్న శక్తి మాత్రమే కాదు, ఇప్పటికే స్థిరపడిన ఒక గ్లోబల్ పవర్ అని నిరూపిస్తోంది. ఇండియా సామర్థ్యంపై అనుమానం ఉన్నవారు ఈరోజు ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఇంటర్వ్యూను మళ్లీ వినాలి. ఇది ఇండియా కాలం మరియు ఇక్కడ నిర్ణయాలు ఇకపై మన ఇష్టప్రకారమే జరుగుతాయి. ముందు ఏం జరుగుతుందో కాలమే చెప్తుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం: ఇండియా మిడిల్ ఈస్ట్ అనే ఈ మందు పాతర్ల కుప్పపై నీళ్లు చల్లడం మొదలుపెట్టింది. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి ఇష్టపడని అమెరికా మరియు ఇరాన్ ఈరోజు ఇండియా ద్వారా సందేశాలు పంపుకుంటున్నాయి. ఇది భారత దౌత్య నీతికి దక్కిన అతిపెద్ద విజయం. ఒకవేళ ఇండియా ఈ చొరవ తీసుకోకపోయి ఉంటే ఈరోజు ప్రపంచం ఏ స్థితిలో ఉండేదో ఊహించగలరా? బహుశా మనం మరో మహా వినాశనానికి సాక్ష్యంగా నిలిచేవాళ్లం. కానీ ఇండియా అప్రమత్తత మరియు ప్రధాని గ్లోబల్ విజన్ ఈ ప్రమాదాన్ని ప్రస్తుతానికి తప్పించే ప్రయత్నం చేసింది. సస్పెన్స్ ఇంకా మొదలైంది. ఇజ్రాయెల్ ఇండియా శాంతి ప్రతిపాదనను పూర్తిగా అంగీకరిస్తుందా? అమెరికా ఇరాన్పై విధించిన ఆంక్షలను సరళించడానికి సిద్ధంగా ఉందా? మరియు అన్నిటికంటే పెద్ద ప్రశ్న: ఇరాన్ తన న్యూక్లియర్ ఆశయాలను ఇండియా మాట విని పరిమితం చేసుకుంటుందా? ఫిన్లాండ్ ప్రెసిడెంట్ చిచ్చు అయితే పెట్టారు, కానీ దాన్ని ఆర్పే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఇండియా భుజస్కంధాలపై ఉంది. 2026 సంవత్సరం చరిత్ర పుటల్లో ఎలా నిలిచిపోతుందో వచ్చే కొన్ని వారాల్లో తేలిపోతుంది. మేము ఆ కాలంలో జీవిస్తున్నాం. ఇక్కడ ప్రపంచ సంక్షోభాలకు పరిష్కారం మేడ్ ఇన్ ఇండియా దౌత్యం నుండి లభిస్తోంది. ఇది మన సాఫ్ట్ పవర్ మరియు హార్డ్ పవర్ల అద్భుత సంగమం.